ఏదైనా హాస్పిటలైజేషన్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి నేను కృషి చేస్తూ ఉంటాను. నాది ఒక డయాగ్నోసిస్ సెంటర్ ఉంది. ఇంతకుముందు నేను మెడికల్ ఫీల్డ్ లోనే ఉన్నాను, డాక్టర్ల దగ్గర కూడా ఉన్నాను. బెటా నా ప్రాబ్లం ఏంటంటే సార్, ఆగస్ట్ 15 కి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత మొత్తం జాయింట్స్ పెయిన్స్, విపరీతమైన జాయింట్స్ పెయిన్స్, ఈ కీళ్ళ నొప్పులు వచ్చాయి సార్. మోకాళ్ళ నొప్పులు, తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది, మార్నింగ్ లేవగానే విపరీతమైన నొప్పులతో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను సార్. నా ఓన్ ట్రీట్మెంట్ చేసుకున్నాను, నా ఓన్ గా నేను యాంటీబయాటిక్ వేసుకున్నాను, నా ఓన్ గా నేను ఇంజెక్షన్స్ ఇచ్చుకున్నాను కూడా. అవి 1 or 2 days కి రిలీఫ్ ఉండేది, మళ్ళీ యాజ్ యూజువల్ గా అయిపోయేది. సో చాలా సఫర్ అయిపోయి నేను బాధపడుతున్నాను సార్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సార్ మనకు లక్ష్మణ్ సార్ అని చెప్పేసి మా సార్ ఇక్కడ ఇలా ప్రొడక్ట్ ఉంటుంది సార్, బాగుంటది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది, మీకు పెయిన్స్ రిలీఫ్ అవుతుంది, అది ఇది అని చెప్పారు. సో నేను ఇంత మెడిసిన్స్ వాడుతున్నాను, యాంటీబయాటిక్ వాడుతున్నాను, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను, నాకు నేనుగా ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా దీంతో ఏమవుతుంది అన్నట్టుగా కొంచెం నెగ్లెక్ట్ చేశాను. సో ఇక 2025 వచ్చింది. 2025 రాగానే ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంది తెలుసు, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందని చెప్పేసి కొంచెం వాయిస్ బ్రేక్ ట్రై చేద్దాం అన్నట్టుగా జనవరిలో స్టార్ట్ చేశాను సార్ ఈ ప్రొడక్ట్ ని. సో స్టార్ట్ చేసిన విత్ ఇన్ 20 days లోనే నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. అండ్ ఫస్ట్ డేలోనే నాకు చాలా మటుకి పెయిన్ రిలీఫ్ అనిపించింది. చాలా ఏమన్నారంటే ఇది పెయిన్స్ వస్తుంది, తగ్గుతుందిలే తీసుకున్న వాళ్ళకి చాలా మందికి వస్తుంది, మళ్ళీ వచ్చి ఒక 2 months 3 months తర్వాత వచ్చి తగ్గిపోతుంది, అది అని చెప్పి చెప్పారు. సరే పెయిన్ రిలీఫ్ అవ్వలేదు, ప్లస్ విపరీతమైన ఇబ్బంది అయ్యేది. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను లక్ష్మణ్ సార్ ఒకసారి కిట్ ఇస్తే ట్రై చేశాను. చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చింది సార్. ఇప్పటికీ పెయిన్ రిలీఫ్ అయిపోయింది. ఏదైనా వస్తువు ఇలా పట్టుకోవాలి, ఏదైనా గ్లాస్ పట్టుకోవాలి అంటే ఇబ్బంది అయ్యేది. సో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే మా బాబుకి మొబైల్ ఫోన్ చూడడం వల్ల, మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తూ ఉంటాడు. మనం ఏదైనా వద్దనుకున్నా మొబైల్ వాడుతూ ఉంటాడు, తర్వాత ఫోన్ చూస్తూ ఉంటాడు, టీవీ చూస్తూ ఉంటాడు. చూడడం వల్ల వాడి ఐ అనేది ఎఫెక్ట్ అయింది. సో సైడ్ అంటే ఇట్లా వన్ సైడ్ ఇట్లా చూడడము అంటే ఎలాగ వస్తుందో మరి ఏమో ఇమేజ్ అనేది తెలియదు. అప్పుడు విజన్ టెస్ట్ ఎక్కడ రిజల్ట్ రాలేదు. సో ఏం ప్రాబ్లం లేదు సార్, ఏం ప్రాబ్లం సార్ అని అంటున్నారు. నేనేం చేశానంటే ఈ రిస్ట్ బ్యాండ్ ఉంది కదా సార్, ఇది మన హ్యాండ్ పెడుతున్నాం కదా, నేనేం చేశానంటే బాబుకి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఇది తీసి ఇలా ఇక్కడ ఒక 20 minutes పెట్టాను సార్. నైట్ పూట ఒక 20 పెట్టంగానే ఏం కాదు బేటా, మార్నింగ్ కల్లా తగ్గిపోతుంది అంటే ఆ బాబు ఏంటంటే ఇట్లా చూసేటప్పుడు ఈ నరాలన్నీ గుంజాయి. డాడీ నొప్పి వస్తుంది అని చెప్పేసి చెప్పేటోడు. అరే ఫోన్ చూడొద్దురా, ఎందుకు చూస్తావు అని చెప్పినా మళ్ళీ ఫోన్ ఉంటేనే వినేటట్టు అలా అడిక్ట్ అయిపోయాడు. సో అప్పటికి అతనికి పెయిన్ అనేది ఎప్పుడైతే అనిపించిందో అప్పటి నుంచి కొంచెం ఫోన్ చూడడం తగ్గించాడు. సో నేనేం చేశానంటే సార్, ఈ బయోటోరియం మన రిస్ట్ బ్యాండ్ ఉంది కదా, ఒక 20 minutes ఒక ½ an hour ఇలా పెట్టేసాను. నైట్ పూట పడుకున్నాడు పెడితే బాగుంటుందో అని నేనే డౌట్ తో మళ్ళీ తీసేసాను. తర్వాత మార్నింగ్ చూసేసరికి ఆ ప్రాబ్లం అనేది హీల్ అయిపోయింది సార్. అది అంటే నేను బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా మంచిగా జరిగి, ఆక్సిజన్ లెవెల్స్ కూడా మంచి, ఐకి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ వెయిన్స్ అనేది మంచిగా సర్క్యులేషన్ అయ్యి హెల్దీగా అయ్యి, తర్వాత దానికి ఒక ఎనర్జీ లెవెల్స్ స్టార్ట్ అయింది అన్నట్టు నాకు అనిపించింది సార్. సార్ వినిపిస్తుందా సార్ నేను మాట్లాడేది? హలో. ఎస్ సార్ ఉంది కానీ బట్ కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది, స్ట్రక్ అవుతా ఉంది. బట్ ఓకే, క్లియర్. అంటే కొంచెం స్ట్రక్ అవుతుంది, సిగ్నల్ ప్రాబ్లం. అంటే ఆగస్టు 15 నేను సఫర్ అయ్యింది. అంటే ఆగస్టు 15 నుంచి సఫర్ అయ్యాను సార్ నేను ప్రాబ్లమ్ తో. ఆగస్టు 15 నుంచి సఫర్ అయిన ప్రాబ్లమ్ జనవరి 26 కి రిలీఫ్ అయింది సార్ నాకు. వండర్ఫుల్ సార్. ఇంకోటి ఏంటంటే మా బాబు రిజల్ట్స్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఆ బాబుకున్న ఆ ప్రాబ్లమ్ ని చూసి అతను బాధపడేది, ఏడ్చేది.
డాడీ ఈ పెయిన్ వస్తుంది డాడీ, ఈ పెయిన్ వస్తుంది డాడీ అంటే విజన్ అనేది ఇట్లా చూడటము ఫ్రీక్వెంట్ గా అయిపోయింది. తనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా అసలు ఎలా చేస్తారంటే ఇట్లా 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 అసలు అది మనం చెప్పడానికి కూడా లేకుండా ఆటోమేటిక్ గా వచ్చేసేది. ఓకే, ఇంత చిన్న ఏజ్ లో కాబట్టి మళ్ళీ రేపు ఫ్యూచర్ లో మేజర్ ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి బాధపడ్డాను, ఏడ్చేసాను నేను కూడా. సో ఎలా ఇది సొల్యూషన్ ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఇది ఒకటి ఐడియా వచ్చింది. సో ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని బాగా జరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్ పెంచుతుంది, బాడీ సెల్స్ అనేవి బాడీలో ఉన్న కణాలని రిపేర్ చేస్తుంది. సో ఈ కంటిలో ఉన్న సంథింగ్ డిఫరెంట్, ఏదో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడమో లేకపోతే న్యూట్రిషన్స్ తగ్గిపోవడమో లేదా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడమో సంథింగ్ ఏదో జరుగుతుంది కాబట్టి ఈయన సఫర్ అవుతున్నాడు. సో ఇంత చిన్న ఏజ్ లో ఈ ప్రాబ్లం ఇది కంటిన్యూ అయితే చాలా కాంప్లికేట్ అవుతుంది అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కంటి మీద పెట్టేశాను. మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే మళ్ళీ ఎక్కువసేపు పెడితే మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ఇంకొక భయం. సో హాఫ్ అన్ అవర్ పెట్టాను సార్, పెట్టాను. ఆ నైట్ పడుకున్నాడు, మంచిగా హీల్ అయిపోయింది. మార్నింగ్ లేసేసరికి అసలు ఆ ప్రాబ్లం అనేది ఏదో మ్యాజిక్ లాగా లాగేసి పోయినట్టు పోయింది. వండర్ఫుల్ సార్. సూపర్, మెరాకిల్ అనుకోవాలి. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, ఏదో నేను కల్పించి చెప్తున్నాను కాదు, ఇది రియల్. చాలా చాలా అద్భుతం చూశాను సార్ నేను. అది పిల్లల మీద ఎవరు అబద్ధం చెప్పారు సార్? అదే సార్, అబద్ధం చెప్పారా? కాకపోతే చిన్న బాబు సార్, 5 years. ఈ ఏజ్ లో తనకి ఆ విజన్ ప్రాబ్లం ఉండి ఇన్ కేస్ ఇంకా అది ఎక్కువగా డ్యామేజ్ అయ్యి ప్రాబ్లం అయి ఉంటే, కాంప్లికేట్ అయి ఉంటే ఫ్యామిలీ మొత్తం మేము చాలా సఫర్ అయ్యేవాళ్ళము. అట్లా నాకు బెస్ట్ రిజల్ట్ అనిపించింది. మరి అలా పెట్టాలో పెట్టకూడదు అనేది కూడా తెలియదు నాకు. పెట్టవచ్చు సార్, పెట్టవచ్చు. ఓన్లీ వన్ కాన్సెప్ట్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ వెళ్తుంది, సెల్ రిపేర్ అవుతుంది, ఈవెన్ క్యాన్సర్ సెల్స్ కూడా రిపేర్ అవుతుంది అనేది వర్డ్ విన్నాను నేను. సో ఇది కూడా నేను ఒకసారి ట్రై చేద్దాము, హీల్ అవుతుందేమో. హీల్ అయితే వెల్ అండ్ గుడ్, వస్తే ఆరోగ్యం కదా. ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అయితే 0% సైడ్ ఎఫెక్ట్స్. మ్యాగ్నెటిక్ అనేది అందరికి తెలిసిందే. సో అయస్కాంత శక్తి అనేది దండాయస్కాంతం అంటారు కదా, దండాయస్కాంతం ఏముంటుంది, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ నార్త్ సౌత్ గా కన్వర్ట్ అయిపోతుంది. అది ఎందుకు అంటే అది దాని నేచర్ అంతే. ఇక మళ్ళీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ నార్త్ సౌత్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది సంథింగ్ మంచి గుడ్ రిజల్ట్ ఉంటుంది అని చేసి నమ్మాను సార్ నేను. సో నాతో పాటు నేను విలేజెస్కి వెళ్ళినప్పుడు చాలా మంది అంటే ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా సార్, మోకాళ్ళ నొప్పితో చాలా మంది సఫర్ అవుతున్నారు. మోకాళ్ళ నొప్పి, తర్వాత కీళ్ళ నొప్పులు, ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం వచ్చి తగ్గిన తర్వాత టైఫాయిడ్ అని వైరల్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, తర్వాత కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. అది ఒక 6 months ఉంటుంది, 5 months ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రలోభంలో ఉన్నారు చాలా మంది. సో డాక్టర్స్ కూడా అట్లే చేస్తున్నారు. సో ఇలా 6 నెలల వరకు తగ్గదు, 6 months వరకు తగ్గదు అని చెప్పేసి వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్ లాగా జర్నీ చేయిస్తున్నారు వాళ్ళని. సో మెయిన్ రీజన్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండకపోవటము, ప్లస్ మనం బిజీ లైఫ్ లో ఆక్సిజన్ ని పీల్చుకోవడం మర్చిపోతున్నాము. అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా అన్నం తినేటప్పుడు, ఏదైనా గొడవ పడేటప్పుడు మన బ్రీతింగ్ అనేది సగమే పీల్చుకుంటున్నాము. 30% ఆర్ 40% బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. 100% అనేది ఎవ్వరు చేయట్లేదు. ఇప్పుడు ఈవెన్ నేను చెప్తున్నా కూడా నేను కూడా ఇది కంప్లీట్ బ్రీతింగ్ సార్. సో ఇలా కంప్లీట్ బ్రీతింగ్ చేయకపోవడం వల్ల ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ లెవెల్స్ అనేది అందట్లేదు. సో అందకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కణం అనేది సింక్ అయిపోయి కుషించిపోయి నశించిపోతుంది. సో ఆ విధంగా ఒక్కొక్క సెల్ డ్యామేజ్ అయిపోతూ మేజర్ డ్యామేజ్ కి దారి తీస్తుంది. అది ఒకేసారి అనేది జరగదు. బాడీలో ఏదైనా సిస్టమ్ డ్యామేజ్ అనేది సడన్ గా అనేది జరగదు. కొన్ని రోజుల నుంచి ఆ డ్యామేజ్ అనేది జరుగుతూ చాలా వరకు తర్వాత ఏదైనా సడన్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు బయటపడుతుంది. సో నేనేమంటున్నానంటే అంత సివియర్ గా వచ్చేయడానికి వెయిట్ చేయడం కంటే ముందుగానే దాని ప్రికాషన్ తీసుకొని ఈ ప్రోడక్ట్ వాడడం అనేది చాలా బెటర్ అని నా ఉద్దేశం.